హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ప్రస్తుత కాలంలో అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ముఖంలో ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది. ముఖం ఎంత అందంగా ఉన్నా చూడచక్కని హైబ్రోస్ అంటే కనుబొమ్మలు లేకుంటే ఆ అందం అంతా పాడైపోతుంది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో మోడ్రన్ ప్రపంచంలో పెద్దగా ఒత్తుగా కనబడే హైబ్రోస్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒత్తైన కనుబొమ్మలు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఎందుకంటే కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మన లుక్ని అట్రాక్టివ్గా మారుస్తుంది. కొంతమందికి పుట్టుకతోనే ఒత్తైన కనుబొమ్మలుంటే మరికొంతమందికి పలుచుగా ఉంటాయి. అలాంటి వారు తమ కనుబొమ్మలను ఒత్తుగా చేసుకోవటానికి మంచి ఇంటి చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం మనం 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాం. అలోవెరా జెల్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. మన పెరట్లో ఒరిజినల్ అలోవెరా మొక్క ఉంటే ఆ మొక్క జెల్ తీసుకుంటే ఇంకా మంచిది. కొబ్బరి నూనె, అలోవెరా జెల్ బాగా కలపాలి. 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 గంట అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే పలచగా ఉన్న కనుబొమ్మలు క్రమంగా ఒత్తుగా మారతాయి. ఈ విధంగా చేయటం వలన మెరుపు కూడా వస్తుంది. అలోవెరా అంటే కలబంద, కొబ్బరి నూనె మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. వాటిని వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ఉన్న పదార్థాలను ఉపయోగించి కనుబొమ్మలను ఒత్తుగా పొడవుగా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలోవెరాలో కూడా జుట్టును పెంచే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా చేయటం వలన కనుబొమ్మలు అందంగా పొడవుగా ఒత్తుగా పెరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి ఒత్తైన కనుబొమ్మలని సొంతం చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.